అందరికీ నమస్కారం. నేను ఎవరిస్తా సీజన్ 2 పార్ట్ 29. హితేష్ చిత్రం తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తా బేబీ అనగానే, ఇంజెక్షన్ వేశారుగా సార్, టాబ్లెట్స్ కూడా వాడాలా అంటుంది చిత్ర ఏడు మొహం పెట్టి. హితేష్, నీకు పెయిన్ ఉండకూడదంటే తప్పదు కదా బేబీ అంటాడు బుజ్జగింపుగా. చిత్ర, సరే సార్ అనగానే హితేష్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటూ ఉండగా ఆర్య కార్ దగ్గరికి వెళ్ళి, కాళ్ళు వాటర్లో పెట్టకు చిత్ర, ఒక 2 days రెగ్యులర్గా 3 times ఆయింట్మెంట్ ట్రై, తగ్గిపోతుంది. అలానే పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడకు అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేస్తాడు. చిత్ర వెళ్తున్న ఆర్యను చూసి, నా వల్ల సార్కి తనకి గొడవ అయ్యింది, అక్కడ ఏం జరిగిందో సార్కి చెప్పాలి అనుకుంటుంది. ఇంతలో హితేష్ రావడంతో ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. మధుర గారు వీళ్ళ కోసమే హాల్లో ఉంటారు. వాళ్ళు రావడం చూడగానే, డాక్టర్ ఏమన్నారు హితు అని అడుగుతారు. హితేష్ చెప్పాక చిత్ర తనకి ఆర్య ఏం చెప్పాడో కూడా చెప్తుంది. తను అలా చెప్పగానే హితేష్, ఇది నీకెవరు చెప్పారు బేబీ అంటాడు ఆశ్చర్యంగా. చిత్ర మనసులో, సార్ అతనితో ఇందాకే గొడవ, అతని మీద కోపంగా ఉన్నారు, ఇప్పుడు చెప్తే మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ గొడవ అయితే అమ్మో వద్దు, అందుకే తర్వాత రూమ్లోకి వచ్చాక సార్ మూడుని చూసి చెప్పొచ్చు అనుకుని మనతో పాటు రూమ్లో నన్ను మొన్న ఇంటికి వచ్చి చెక్ చేసిన డాక్టర్ ఉంది కదా సార్, తను చెప్పింది అని చెప్పేస్తుంది. హితేష్, నేను నీ పక్కనే ఉన్నాగా బేబీ, తను ఎప్పుడు చెప్పింది అంటాడు. మీరు ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు కదా, అప్పుడు చెప్పింది అంటుంది చిత్ర. హితేష్, ఓకే, అయినా తనకి నువ్వు కారులో ఉన్న విషయం ఎలా తెలిసింది అని అడుగుతుంటే చిత్ర భయంగా హితేష్ వైపు చూస్తుంటే, మధుర గారు, ఇప్పుడు అవన్నీ అవసరమా హితు, పొద్దునుండి చిత్ర ఏమీ తినలేదు, తను ఏదైనా తిన్నేవురా అని అరిచి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ తెచ్చి చిత్రకు తినిపిస్తుంటే హితేష్ చిత్ర పక్కనే కూర్చుని తను కూడా వాళ్ళ అమ్మ చేత్తో పెట్టించుకుని తింటుంటాడు. చిత్ర వచ్చాక, చాలా రోజుల తర్వాత నా చేత్తో తింటున్నావు హితు అంటారు మధుర గారు నవ్వుతూ. హితేష్ నవ్వి, నేను తింటా అంటున్నా ఒప్పుకోవడం లేదు మా, కొద్ది రోజులు పోతే ఎలా తినాలో కూడా మర్చిపోతానేమో అంటాడు నవ్వుతూ చిత్ర వంక చూస్తూ. చిత్ర అలిగినట్టు మొహం పెట్టి ప్రేమగా తినిపిస్తుంటే, మీరు అలా అనడం ఏమీ బాగోలేదు సార్ అంటుంది. హితేష్ నవ్వుతూ, నేను నిన్నేమీ అనడం లేదు బేబీ అని బుగ్గల్లాగుతాడు. చిత్ర మొహం తిప్పి, అత్తయ్య మీరు తిన్నారా అని అడుగుతుంది. మధుర గారు, లేదు చిత్ర, డాక్టర్ ఏమన్నారో అని నీకోసమే చూస్తున్నా అంటారు. మీరు తినండి అత్తయ్య, సార్కి నేను తినిపిస్తాను అంటుంది చిత్ర. మధుర గారు, ఏం పర్వాలేదు, 10 నిమిషాలు అంతేగా, మాట్లాడకుండా తిను అని కసిరి ఇద్దరికి తినిపించగానే హితేష్, మా నేను పైకి వెళ్తున్నా, ఆన్లైన్లో మీటింగ్ ఒకటి ఉంది, తనకి డ్రెస్ చేంజ్ చేస్తావా అంటాడు. మధుర గారు, సరే హితు నువ్వు వెళ్ళు అంటారు. నేను కూడా పైకి వెళ్తా అత్తయ్య అంటుంది చిత్ర గారంగా. మధుర గారు, తీసుకెళ్ళు, లేదంటే ఏడ్చేలా ఉంది అంటారు నవ్వుతూ. చిత్ర, అంటే అది సార్ పక్కనుంటే నొప్పి తెలియడం లేదు అత్తయ్య అంటుంది ముద్దుగా. ఆ మాటకి మధుర గారు నవ్వితే హితేష్ తన్నెత్తుకుని పైకి తీసుకెళ్తూ, మా నువ్వు తినేసిరా అని చెప్పి స్టెప్స్ ఎక్కుతూ, నన్ను ఒక అరగంట డిస్టర్బ్ చేయకుండా కూర్చోవాలి సరేనా అంటాడు. చిత్ర, అలాగే సార్ అంటుంది బుద్ధిగా. హితేష్ తను వర్క్ చేసుకుంటుంటే చిత్ర హితేష్ వైపు ప్రేమగా చూస్తూ అలానే నిద్రపోతుంది. మధుర గారు డ్రెస్ చేంజ్ చేద్దామని వచ్చేసరికి చిత్ర నిద్రపోవడంతో మళ్ళీ వస్తాను అని చెప్పి కిందకి వెళ్తారు. హితేష్కి మీటింగ్ అయ్యాక చిత్ర వైపు చూసి, ఇది డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా పడుకుంది అని తన దగ్గరకు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుని చీరని పైకి జరిపి కాలిన గాయాన్ని చూసి, నా కోసం అన్నీ నువ్వే చేయాలని ఎలా చేసుకున్నావో చూడు అని ఫీల్ అవుతుంటే చిత్రకి మెలకు వచ్చి హితేష్ని తన కాళ్ళ దగ్గర చూసి లేచి కూర్చుని, మీరేంటి సార్ నా కాళ్ళ దగ్గర అంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలానే పడుకున్నావేంట్రా, అంతా జిడ్డు జిడ్డు ఉంది, పద స్నానం చేద్దు అంటాడు హితేష్. చిత్ర, ఆహా అతను స్నానం చేయొద్దన్నాడు సార్ అని నోరు జారుతుంది. హితేష్, అతను అన్నాడా,
ఎవరు బేబీ? డాక్టర్ సౌమ్య చెప్పిందన్నావు కదా అని కొంచెం సీరియస్గా అనగానే చిత్ర తనే చెప్పింది అంటుంది తడబడుతూ. హితేషు కాళ్ళు తడవకుండా చేయించమంటాలే అంటాడు. చిత్ర వెంటనే అంటే నాకు స్నానం వేరే వాళ్ళు చేయిస్తారా అంటుంది భయంగా. హితేషు నవ్వి అమ్మ చేయిస్తుంది బేబీ దగ్గరకు వెళ్ళి అంటాడు. దగ్గరకు వెళ్ళి చిత్ర అత్తయ్యొద్దు సార్ నాకు సిగ్గు అంటుంది హితేష్ గుండెల్లో తలపెట్టి. హితేషు మరి నేను చేయించినా అంటాడు. చిత్ర మీరా అని అసలొద్దు అంటుంది. మరి ఎలా బేబీ అంటాడు హితేషు. మీరు నన్ను వాష్రూమ్ తీసుకెళ్ళండి, నేను స్నానం చేసా పిలుస్తాను అంటుంది. హితేషు జాగ్రత్తగా చేయాలి మరి అంటాడు. చిత్ర అనగానే హితేష్ వాష్రూమ్లో తన స్నానం చేయడానికి వీలుగా అన్నీ అరేంజ్ చేసి చిత్రను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి శారీ ఎలా తీస్తావు బేబీ అంటాడు నవ్వుతూ. చిత్ర ఆలోచిస్తుంటే నేను కళ్ళు మూసుకుని తీనా అంటాడు హితేషు. చిత్ర అంటూ తలవగానే హితేషు తన తలను పక్క పెట్టి కళ్ళు మూసుకొని తన పైట తీయడంలో తన చేతులు ఎదకి తగలగానే తనకి ఒళ్ళంతా జీవమంటుంది. తర్వాత చీరకుచ్చులు తీయడంతో నడుము దగ్గర కూడా చేయి తగులుతుంది. తనలో కలిగే ఫీలింగ్స్ని చూపించేలా చిత్ర కళ్ళు మూసుకుని హితేష్ని హక్ చేసుకుంటుంది. తన పరిస్థితి అర్థమైన హితేషు చిత్ర తల నిమిరి నేను బయట ఉంటాను, త్వరగా స్నానం చేసి పిలువు బంగారం అనేసి తనను విడిపించుకుని బయటకు వచ్చేస్తాడు. చిత్ర సార్ ఇది వద్దన్నా హక్ చేసుకున్నానని నా మీద కోపం వచ్చినట్లుంది అని ఫీల్ అయ్యి స్నానం చేసి మెల్లగా హ్యాంగర్ మీద ఉన్న టవల్ తీసుకుని చుట్టుకుని సార్ స్నానం అయిపోయింది అని పిలుస్తుంది. హితేష్ మనసులో తన బాడీకి నా చెయ్యి డైరెక్ట్గా తగులుతుంటే తనకి ఫీలింగ్ వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే చిత్ర పిలవడంతో ఇక తప్పక లోపలికి వెళ్తాడు. హితేషు తన వైపు చూడకుండా తనను తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఇంకొక టవల్ తెచ్చి కాళ్ళ దగ్గర ఉన్న వాటర్ జారకుండా కాలిన చోట తగలకుండా కాళ్ళు తుడుస్తాడు. హితేషు తన వైపు కూడా చూడకుండా ఉండడంతో చిత్ర నా మీద కోపం వచ్చిందా సార్ అంటుంది ఏడుస్తూ. కోపం ఎందు బేబీ అంటాడు తన కోసం కబోర్డ్లో నుండి డ్రెస్ తీస్తూ. చిత్ర అది ఇందాక మిమ్మల్ని అని చెప్పలేక ఏడుస్తుంటే హితేషు చిత్ర దగ్గరకు వచ్చి ఈ నైటీ వేసుకో కంఫర్ట్గా ఉంటుందని చెప్పి రూమ్లో నుండి బయటకు వస్తాడు. చిత్ర వెళ్తున్న హితేష్ వైపు చూస్తూ సారీ సార్ ఇంకోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని కన్నీళ్ళు తుడుచుకుని డ్రెస్ వేసుకుంటుంది. కాసేపు అయ్యాక హితేషు లోపలికి వచ్చి తనకి ట్యాబ్లెట్స్తో వాటర్ ఇస్తుంటే చిత్ర హితేష్ వైపే చూస్తూ ఉంటుంది. హితేషు తనను గమనించి ఏంటన్నట్లు కళ్ళెగరేసి అంత అందంగా ఉన్నానా అలానే చూస్తున్నావు అంటాడు స్మైల్ ఇస్తూ. చిత్ర సారీ సార్ అంటుంది మళ్ళీ. హితేషు చిత్ర పక్కన కూర్చుని తనతో ట్యాబ్లెట్స్ మింగించి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏం తప్పు చేసావని సారీ చెప్తున్నావు బేబీ? నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొన్నిసార్లు అనుకోకుండా ఫీలింగ్స్ వచ్చేస్తాయి, అదేమీ తప్పు కాదే, కాకపోతే నీ హెల్త్ కండిషన్ బాగోలేదు కాబట్టి నేను కామ్గా ఉన్నా అంతే అంటూ కొంచెం బెండ్ అయ్యి నుదుటి మీద ముద్దు పెడతాడు. చిత్ర అంటే మీకు నాతో ఏం ప్రాబ్లం లేదా అంటుంది ఆనందంగా. హితేషు నీ హెల్త్ ఓకే అనిపిస్తే తర్వాత చూద్దామని నవ్వుతూ చెప్పి మనసులో నీ ఫీలింగ్స్ నేను కేర్ చేయకపోతే భర్తగా నీకు నేను ఎలాంటి హ్యాపీనెస్ ఇవ్వలేకపోతే నేను ఇంకా వేస్ట్ బేబీ. నేను ఎంత మంచిగా చూసుకున్నా నా విషయంలో నీ మనసులో ఏదో ఒక మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది, అది మాత్రం మన మధ్య రానివ్వను. దాన్ని రీజన్గా చూపించి మన మధ్య ఎవరూ రాకుండా చూసుకుంటాను. కొంచెం టైం తీసుకుని మళ్ళీ నీకు దగ్గర అవుతాను అనుకుంటాడు. అలా 4 రోజులు గడుస్తాయి. చిత్రకి తనే దగ్గరుండి చూసుకోవడంతో త్వరగానే తగ్గిపోయి మళ్ళీ హ్యాపీగా నడుస్తుంది. ఈ 4 రోజులు తనకు ఎలా ఉందో ఏంటో అనే ఆలోచనలో గడిపేస్తాడు ఆర్య. హితేష్ ఆఫీస్ నుండి వచ్చేసరికి చిత్ర బెడ్ మీద కూర్చుని మోకాళ్ళ దగ్గరగా పెట్టుకుని చీర కొంచెం పైకి పెట్టి గోరింతా పెట్టుకుంటూ ఉంటుంది. మధుర గారు హితేష్ని చూసి మీ ఆయన వచ్చాడు, మరి మా ఆయన వచ్చాడో లేదో అని అనగానే హితేష్ నవ్వి డాడీ కింద నీ కోసం వెతుకుతున్నాడు మా అంటాడు. మధుర గారు ఇదిగో కష్టపడకుండా వాడితో పెట్టించుకో, నేను మీ మామయ్యతో పెట్టించుకుంటా అని లేస్తారు. చిత్ర నేను పెడతాలేండి అత్తయ్య, మామయ్యతో ఎందుకు అంటుంది.
మధుర గారు, మొగుడు ప్రేమగా కాళ్ళు పట్టుకునే సందర్భాలు చాలా తక్కువే. అలా పట్టుకున్నప్పుడే వాళ్ళ ప్రేమ మొత్తం చూపిస్తారు. నాకు మీ మామయ్య పెట్టాలనే చేతికి మాత్రమే పెట్టుకుని ఆయన కోసం వెయిట్ చేస్తున్నా అని నవ్వేసి కిందకు వెళ్ళిపోతారు. మధుర గారు రూమ్లో నుండి బయటకు వెళ్ళగానే హితేష్ డోర్ క్లోజ్ చేసి తన ల్యాప్టాప్ అవి పక్కన పెట్టేసి తను వేసుకున్న కోట్ తీసేసి వచ్చి చిత్రకు ఎదురుగా కూర్చుని తన కాళ్ళు తీసుకుని తన ఒళ్ళో పెట్టుకుంటాడు. చిత్ర, అయ్యో సార్ నేను పెట్టుకుంటా, 2 minutes అయిపోయింది అంటుంటే హితేష్ వినకుండా తన పక్కన బౌల్ తీసుకుని చిత్ర కాళ్ళకి పెట్టేస్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.